తులం బంగారం అన్నారు, ఏమీ రాలేదు. బస్ ఒకటి ఇచ్చారు, కొట్టుకొని చావమని. గ్యారంటీలు ఏం చేయలేదు, అనవసరంగా ఓటేసినాము ఎందుకు తెచ్చినాము అని. తులం బంగారం ఇస్తున్నారు, లేదు. జూబ్లీస్ లో బై ఎలక్షన్ రాబోతుంది, రసవత్తరంగా ఉంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మధ్యలో. ఎలా ఉండబోతుంది? అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఏం చేయలేదు. పబ్లిక్ అంతా గరీబులంతా మొత్తుకుంటున్నారు, ఎందుకు అనవసరంగా ఓటేసినాము ఎందుకు తెచ్చినాము అని. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ పథకాలు కేసీఆర్ చాలా పథకాలు పెట్టిండు. ఏదో ఒకటి ఇప్పుడు కడుపుతోటి ఉన్నారు, వాళ్ళకి శ్రీమంతంకు కిట్ ఇచ్చిండు, పిల్ల పుడితే డబ్బులు ఇచ్చిండు, కిట్ ఇచ్చిండు, రైతు బంధు, దళిత బంధు. ఏడ చేస్తారు సార్. ఒకటి కరెంటు తోడ మందికి 0 అకౌంట్ ఇచ్చిండ్రు, తోడ గ్యాస్ ఇచ్చిండ్రు, బస్ ఫ్రీ చేసిండ్రు. మిగతా అన్ని ఏమి చేయలేదు. అందరూ మొత్తుకుంటారు. తులం బంగారం ఇస్తున్నారు, లేదు. ఇంకా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నారు, లేదు. ఇంకా రేషన్ కార్డు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే? దాదాపు 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఏమైనా అభివృద్ధి చేసిండా? మాగంటి గోపీనాథ్ గారు కేసీఆర్ పెట్టిన పథకాలన్నీ తెచ్చి మాకు ఇచ్చేవాడు. దళిత బంధు అవన్నీ ముందు కేసీఆర్ గారితో మాట్లాడి ముందు జూబ్లీస్ లో ఉన్న కార్యకర్తలకు, అభిమానులకు అందరికి పేరు పేరున పెట్టి ఇచ్చేవాడు. ఈ పథకం ఉంది, అప్లై చేసుకో, పెన్షన్లు అప్లై చేసుకో, రేషన్ కార్డు అప్లై చేసుకో అని చెప్పేవాడు. దళిత బంధు అన్ని ఇప్పించిండు. అవన్నీ అన్ని పథకాలు ఎక్కడైతే కేసీఆర్ చెప్తాడో అన్ని జూబ్లీస్ లో అమలు చేస్తాడు ఆయన. మాగంటి గోపీనాథ్ గారు భార్యకి టికెట్ ఇచ్చిండ్రు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి యువకుడు నవీన్ యాదవ్ గారికి ఇచ్చిండ్రు. బీసీ సామాజిక వర్గం మళ్ళీ ఎట్లా ఉండబోతుంది? ఏమో సార్, అది ఎలక్షన్ అయినాకనే తెలుస్తుంది ఎవరు గెలుస్తారు. మైనారిటీ ఓట్లు కూడా కాంగ్రెస్ కి పడతాయి, కానీ మనం ఏం చెప్పలేము సార్ ఎలక్షన్ అయింది. చెప్పండి, ఇక జూబ్లీస్ లో బై ఎలక్షన్ రాబోతుంది, ఎలా ఉండబోతుంది? ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా ఉంది, ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్ లో మాకు మాగంటి సునీతమ్మ గారిని గెలిపించుకుంటున్నాం మేము అందరము. ఎందుకంటే మాకు ఫ్యూచర్ లో మాకు ఎమ్మెల్యే గారు చేసిన పనులు అందరూ దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ కిట్ గానీ, మా కళ్యాణ లక్ష్మి గానీ, షాదీ ముబారక్ గానీ ఏమి ఇప్పటివరకు ఏం రాలేదండి. తులం బంగారం అన్నారు, ఏమీ రాలేదు ఇప్పటివరకు. 6 పథకాలు అన్నారు, 6 పథకాల్లో ఒకటే బస్ ఒకటి ఇచ్చారు, కొట్టుకొని చావమని, అంతే. మేము బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటున్నాం. ఎట్లా కాదు అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ అభ్యర్థి కూడా యువకుడు, బీసీ సామాజిక వర్గం. మరి ఎలా ఉండబోతుంది? గతంలో ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమైనా ఇక్కడ అభివృద్ధి జరిగిందా అంటే ఏం చెప్తారు దాని గురించి? అభివృద్ధి జరిగిందంటే పబ్లిక్ తెలవాలండి. పబ్లిక్ తెలుసు, పబ్లిక్ దృష్టిలో అన్ని గుర్తే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ వస్తుందని అనుకుంటున్నాం. అన్నీ చేశారండి. కాంగ్రెస్ చేయట్లేదా? ఏం చేశారంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఏ గ్యారెంటీ ఇవ్వలేదు. అన్నీ బాకీయే ఉన్నారు కదా వాళ్ళు. ఒకటి చేయమనండి, చేసినాకలా పబ్లిక్ కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాలేదండి. ఎవరికి రాలేదు. వచ్చే వాళ్ళకి ఎవరికో ఒకరికి వస్తుంది అంతే. సిలిండర్ అయితే ఎవరికి రావట్లేదు. ఇప్పుడు 1 నెల ఇచ్చారు, ఇంకా 2 నెలల నుంచి రావట్లేదు ఎవరికి.